చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ ప్రభుత్వం కేవలం గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమైందని అన్నారు. క్షేత్ర స్థాయిలో చేసింది ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వమే అత్యధిక నిధులు మంజూరు చేస్తుందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే సాధ్యమవుతోందన్నారు. దేశంలో రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పక్షపాతి పార్టీ బీజేపీ మాత్రమేనని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భువనగిరిలో బీజేపీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు మా ప్రభుత్వము రైతు పక్షం అని. మళ్ళీ రైతు పక్షం అంటే మీరు ఇచ్చిన మాట ఎందుకు పెట్టుకుంటలేరు? మీరు మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, మీ ముఖ్యమంత్రి చెప్పకనే చెప్తుంది ఏంటంటే రాహుల్ గాంధీ తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసిండని మీ ముఖ్యమంత్రి చెప్పకనే చెప్తుండ్రు. ఎందుకంటే వరంగల్ డిక్లరేషన్ మీరన్నారు కదా, ప్రతి గింజ కొంటామని. మేమే కొంటాము. అప్పుడు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ రాష్ట్రం ఎట్లయితే ఛత్తీస్గఢ్లో కొంటున్నామో ఇక్కడ ప్రతి గింజ కొంటామని మీరే చెప్పిండ్రు వరంగల్ డిక్లరేషన్లో. ఇప్పుడేమో కేంద్రం కొనమంటుండు. అంటే మా రాహుల్ గాంధీ ద్రోహం చేసిండు, మోడీయే దిక్కు అని ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. సంఖ్యలు చెప్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. సంఖ్యలు చెప్తే మనము తెలంగాణ వండించేత వరి ఎవరు వండిస్తారు? మాకు అవసరం ఉన్నది 4 కోట్ల తెలంగాణ జనాభా 40 లక్షలే అవసరం. కానీ మనం వండించేది 2,80,00,000. అది కాళేశ్వరం కూలిపోయినాక. ఈ సంవత్సరం అంటే 3 లక్షలు పండిస్తామంట. ఎట్లా పండిస్తున్నాము? అసలు పండించుడు కరెక్టేనా? ఇంతగానము మనం తినే